ఈరోజు మునక్కాయ తాలింపు చేద్దామండి. తాలింపు చాలా బాగుంటుంది చూడండి. ఇలాగా కొంచెం సాల్టు పసుపు వేసుకొని కొంచెం ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకున్నాము. బాగా ఉడికించుకున్నామండి. లైట్గా ఉడికించుకొని తర్వాత తాలింపు చేసుకున్నాము. కొంచెం కాయ మెత్తబడేదాకా ఉడికించుకున్నాము. మీద బాండీ పెట్టాను. ఈ మునక్కాయ కర్రీ కోసం పొడి చేసుకున్నామండి. ఇలా ఒక స్పూన్ ధనియాలు, వేసాను. కొంచెం వేరుశనగ పప్పు వేసామండి. ఈ తాలింపులోకి పౌడర్ చేసుకున్నాము. ఇలాగా లైట్గా కొంచెం వేయించుకున్నాము. వేరుశనగపప్పు కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఇలాగా లైట్ కలర్లో వేయించుకున్నాము. ఇలా ధనియాలు వేరుశనగపప్పు మిక్సీ జార్లోకి తీసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము. ఇలా మిక్సీ పట్టాం కదా, కొంచెం వెల్లుల్లి వేసుకున్నాము. ఇప్పుడు బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసానండి. ఇప్పుడు కూర తాలింపు స్టార్ట్ చేస్తాము. కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను. ఆనియన్స్, కరివేపాకు, టమోటా అండి. టమోటా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆనియన్ కరివేపాకు వేసుకొని తాలింపు చేసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్రేవీగా ఉంటుందని వేస్తున్నాను. చూడండి, ఇలా ఆనియన్స్ వేసుకున్నాం కదా, కరివేపాకు వేసుకున్నాము. సింపుల్ అండి. పల్లి పొడి వేసుకోవటము, ఆనియన్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు తాలింపు చేసుకొని ఈ మునక్కాయలు వేసేయటం అండి. చాలా ఈజీ. తాలింపు అంటారు, ఇగురు టమోటా వేస్తాం కాబట్టి ఇగురు అనొచ్చు. మామూలుగా అయితే తాలింపు అంటాము. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. టమోటా కొంచెం దోరగా ఉంది. పండు అయినా ఇంకా బాగుంటుంది. మా దగ్గర దోర ఉన్నాయి, వేసాను. ఇప్పుడు ఇందాక మునక్కాయలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం వేసుకున్నాము. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇది వేగిన తర్వాత కారం వేసేసుకున్నాము. కొంచెం ఇలా సిమ్లో పెట్టేస్తాను, వేగిపోతుంది. మామూలుగా అయితే టమోటా స్కిప్ చేయొచ్చు. ఆనియన్, కరివేపాకు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మగ్గింది కదా, బాగా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు కారం వేసుకున్నాము. స్పూన్ కారం వేసానండి. ఒక స్పూన్ కారం వేసాను. ఇప్పుడు మునక్కాయలు వేసేసుకున్నాము. ఉడకబెట్టుకున్నాం కదా ఇందాక, పసుపు ఉప్పు వేసి ఇలా పోసేసుకున్నాము. ఇంకా దీంట్లో వాటర్ ఏమి వేయకూడదండి. ఇదైతే తాలింపు అంటారు మామూలుగా. నేను టమాటా వేసాను. అది వేయకపోతే కొంచెం డ్రైగా ఉంటుంది, ఇది కొంచెం ముద్దగా ఉంటుంది అంతే కర్రీ. కొద్దిసేపు ఇలా వేగనిద్దాము. తర్వాత మనం చేసుకున్న పౌడర్ వేసేద్దాము. వేరుశనగపప్పులో పౌడర్ చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ వేసి చూడండి. ఇలా ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, అది వేస్తున్నాను. వేసిన పప్పులు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసాం కదా. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకున్నాము. మునక్కాయ తాలింపు రెడీ అయిపోయిందండి. అభి కుకింగ్ వైబ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కర్రీ చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.